హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ప్రవీణ్ సార్ క్లాసెస్. మొదటిసారి మన యూట్యూబ్ ఛానల్ని చూస్తున్న ప్రతి ఒక్క అభ్యర్థి ఇప్పుడు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థికి ఉపయుక్తంగా ఉండే కరెంట్ అఫైర్స్ని డైలీ కరెంట్ అఫైర్స్ రూపంలో ప్రతిరోజు సాయంత్రం 7 గంటలకి మీకు అందిస్తూనే ఉన్నాను. ఇక మీ నుండి నేను ఎక్స్పెక్ట్ చేసేది ఒకటే, మీ సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ని ఈ వీడియోకి లైక్ రూపంలో తెలియజేయండి. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్కి మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో లింక్ని షేర్ చేయండి. ఇక ఈరోజు ఏప్రిల్ 15, 2025 వార్తల్లో చాలా అంశాలు ఉన్నాయి. ఒక్కొక్క టాపిక్ గురించి ఇన్ డీటెయిల్ డిస్కషన్ చేసే ముందు నిన్నటి డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇచ్చిన ప్రశ్నకి వివరణతో కూడిన సమాధానాన్ని చూద్దాము. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్ మిషన్కి సంబంధించి ప్రశ్న ఇవ్వడం జరిగింది. ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టనున్న గగన్యాన్ మిషన్కి ఎంపికైన భారత వ్యోమగాముల పేర్లేంటి? ఆ 4 పేర్లు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిందే. ఈ మిషన్లో భాగంగా వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఏ జాతికి చెందిన ఈగలను పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తుంది? వెరీ వెరీ ఇంపార్టెంట్. డ్రోసోఫిలియా మెలనోగాస్కర్. ఇక్కడ ఆ 4 వ్యోమగాముల పేర్లను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ మర్చిపోకండి. రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా వారికి సంబంధించి కానీ లేదా గగన్యాన్ మిషన్కి సంబంధించి క్వశ్చన్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయవచ్చు. సో ఫస్ట్ వచ్చేసి ప్రశాంత్ బాలకృష్ణన్ నాయర్ గారు, అంగడ్ ప్రతాప్ గారు, అజిత్ కృష్ణన్ గారు, ఈ 3 కూడా గ్రూప్ క్యాప్టెన్స్. అండ్ నెక్స్ట్ వింగ్ కమాండర్ శుభాన్షు శుక్లా. సో పేర్లు గుర్తుంచుకోండి, దట్స్ ఎనఫ్. ఇక వ్యోమగాముల ఆరోగ్యంలో వచ్చే మార్పులను మరింత సునిశ్చితంగా పరిశీలించేందుకు ఇస్రో ఏ జాతికి చెందిన ఈగలను పంపడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తోంది? డ్రోసోఫిలియా మెలనోగాస్కర్ ఫ్రూట్ ఫ్లై. గుర్తుంచుకోండి. సో రానున్న ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా ఇస్రోకి సంబంధించి, అందులో భాగంగా గగన్యాన్ మిషన్కి సంబంధించి మనం క్వశ్చన్స్ని ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కాబట్టి ఇంపార్టెన్స్ ఉంది కాబట్టి ఈ టాపిక్ నుండి మీకు క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది. ఓకేనా? అండ్ అభ్యర్థులు చాలామంది కూడా ఈ ప్రశ్నకి సమాధానాన్ని ఇచ్చారు కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో. బట్ నేను కోరుకునేది ఏంటంటే వీడియో చూస్తున్న ప్రతి ఒక్క ఆస్పిరెంట్ సమాధానాన్ని ఇవ్వండి. ఈరోజు ప్రశ్న ఏదైతే ఉంటుందో వీడియోకి చివరిలో అడుగుతాను. ప్రతి ఒక్కరు మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానాన్ని కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో ఇవ్వండి. మీకు ఒక ప్రాక్టీస్ అనేది అయిపోతుంది. రానున్న పోటీ పరీక్షల్లో తప్పనిసరిగా ఈ టాపిక్ నుండి క్వశ్చన్స్ వస్తాయని వేటినైతే నేను భావిస్తున్నానో వాటిని మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో ప్రశ్న రూపంలో అడుగుతున్నాను. ఓకేనా? ఇక వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి. ఇక్కడ చాలా టాపిక్స్ మనం కవర్ చేయాలి. అంతకంటే ముందు అభ్యర్థులందరికీ ఒక బిగ్గెస్ట్ అనౌన్స్మెంట్. మన జీవీకే స్టడీ సర్కిల్ యాప్, జీవీకే స్టడీ సర్కిల్ యాప్ ఇప్పటి వరకు ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరైనా ఉంటే ఇన్స్టాల్ చేసుకోండి. యాప్ లింక్ని కామెంట్ బాక్స్లో ఫస్ట్ కామెంట్లో పింగ్ చేస్తాను. ఆ లింక్ని క్లిక్ చేసి యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. చాలామంది ఆస్పిరెంట్స్ మన యాప్లో రిక్వెస్ట్ చేస్తున్నారు, సార్ మన యాప్లో ఉన్న కోర్సెస్ ఏవైతే ఉంటాయో ప్రతి ఒక్క కోర్స్ మీద కూడా ఆఫర్స్ ఇవ్వండి అని చెప్పేసి. సో అభ్యర్థుల రిక్వెస్ట్ ఏదైతే ఉంటుందో కన్సిడర్ చేసి ఈరోజు ఏప్రిల్ 15 ఈవినింగ్ 7 o'clock నుండి భారీ ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఒక్క కోర్స్ పైన కూడా మీకు మ్యాక్సిమం ఆఫర్స్ అనేవి ఇవ్వడం జరిగింది. ఇక్కడ మీకు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోలో నేను ఇస్తున్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన స్క్రిప్ట్ ఉంటుంది కదా, పీడిఎఫ్. సో డైలీ సిఏ కోర్స్ ఏదైతే ఉంటుందో ఇందులో మీకు పీడిఎఫ్స్ అవైలబుల్గా ఉంటాయి. అండ్ ఇందులో కొన్ని శాంపుల్ పీడిఎఫ్స్ని కూడా ఇచ్చాను. ఒక 4 to 5 డేస్కి సంబంధించి శాంపుల్ పీడిఎఫ్స్ ఇచ్చాను. ఆ శాంపుల్ పీడిఎఫ్ చూస్తే మీకు అర్థమైపోతుంది. అండ్ అభ్యర్థులు నేర్చుకున్నాక, ఏదైనా ఒక టాపిక్ గురించి తెలుసుకున్నాక అది ఎంతవరకు గుర్తుందో తెలుసుకోవడానికి పరీక్ష రాయాలనుకుంటారు. కాబట్టి ఈ కోర్సులో మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ సిరీస్ని కూడా ఇవ్వడం జరిగింది. సో మ్యాక్సిమం ఆఫర్ అనేది, బిగ్గెస్ట్ ఆఫర్ అనేది ఈ కోర్స్ పైన ఇవ్వడం జరుగుతుంది, అవైలబుల్ ఉంది. అండ్ నెక్స్ట్ CA 360 కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్లో మీకు అందిస్తూనే ఉన్నాను. కరెంట్ అఫైర్స్ని 20 సెగ్మెంట్స్గా. కరెంట్ అఫైర్స్ అంటే ఒక సింగిల్ సబ్జెక్ట్ కాదు. జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదివే ఒక్కొక్క సబ్జెక్ట్ ఏదైతే ఉంటుందో ఆయా సబ్జెక్టుల్లో వచ్చే అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్గా చెప్తున్నాను. కరెంట్ పాలిటీ, కరెంట్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్వైర్న్మెంట్, జాగ్రఫీ, హిస్టరీ, ఇలా 20 సెగ్మెంట్స్గా మీకు కరెంట్ అఫైర్స్ని అందిస్తున్నాను. వీడియోల రూపంలోనూ, దానికి సంబంధించి మ్యాగజైన్ రూపంలోనూ. సో ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇందులో ఈ కరెంట్ అఫైర్స్ సంబంధించి ఇంగ్లీష్ మ్యాగజైన్ని కూడా ఇవ్వడం జరుగుతుంది. సో వీడియోలు చూశాక మ్యాగజైన్ని చదవండి. సో ఈ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ ఇవ్వడం జరిగింది. ఇక ఇండియన్ పాలిటీ రీసెంట్గా తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్లో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ జరిగినాయి.
ఈ ఇయర్లో ఏపీలో గ్రూప్ 2 మెయిన్స్ ఎగ్జామినేషన్ జరిగింది. ఇక 2024 ఇయర్ ఎండింగ్లో తెలంగాణలో గ్రూప్స్ ఎగ్జామినేషన్స్ ముగియాయి. సో అన్ని పోటీ పరీక్షలు కూడా పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం 100% కవర్ చేసాము ఈ కోర్స్ నుండి. సో ఇక్కడ ఈ కోర్స్ పైన మీకు భారీ ఆఫర్ ఇచ్చాను. అండ్ ఇండియన్ పాలిటీ మోస్ట్ అప్డేటెడ్ కోర్స్ ఇప్పటి వరకు అప్డేట్ చేయడం జరిగింది. అండ్ 2025 ఈ ఇయర్ డిసెంబర్ వరకు కూడా కరెంట్ పాలిటీని ఈ కోర్స్లో ఇంక్లూడ్ చేస్తూనే ఉంటాను. సో కంటెంట్, కోర్ కంటెంట్, కాన్సెప్ట్ మరియు కరెంట్ పాలిటీ ఈ రెండు కూడా మీకు ఈ కోర్సులో అందుబాటులో ఉంటాయి. ఓకేనా, భారీ ఆఫర్ అనేది అందుబాటులో ఉంది. ఇక మిషన్ 100 రీసెంట్గా చాలా పోటీ పరీక్షలకు సంబంధించి నోటిఫికేషన్స్ వస్తాయని చెప్పేసి చూస్తున్నాం మనము. తెలంగాణలో పంచాయత్ ఆఫీసర్స్ గురించి కానివ్వండి, ఏపీలో హైకోర్టు జాబ్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి కానివ్వండి మనం వింటూనే ఉంటాము. సో ఏ పోటీ పరీక్ష అయినా, ఏ స్థాయి పోటీ పరీక్ష అయినా జనరల్ స్టడీస్కి సంబంధించి మీకు మిషన్ 100 అనేది వన్ స్టాప్ సొల్యూషన్. జనరల్ స్టడీస్లో భాగంగా ఈచ్ అండ్ ఎవ్రీ సబ్జెక్ట్ ఉంటుంది కదా, అన్ని టాపిక్స్ కాకుండా పాయింటర్స్ ఉంటాయి. అంటే ఈ టాపిక్ నుండి క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపరే ఉండదు అని ఏ టాపిక్స్ని అయితే నేను ఎక్స్పెక్ట్ చేశానో వాటిని వీడియోల రూపంలో అందించాను మిషన్ 100. సో ఈ కోర్స్ పైన కూడా భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. ఓకేనా, ఇక యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కోసం టెస్ట్ సిరీస్, సో మోస్ట్ యూస్ఫుల్ టెస్ట్ సిరీస్ అనేది కూడా దీనిపైన కూడా ఆఫర్ ఇచ్చాను. అన్ని కోర్సుల పైన కూడా భారీ ఆఫర్ అనేది ఇవ్వడం జరిగింది. యాప్ ఇన్స్టాల్ చేసుకోండి, వీటి గురించి చూడొచ్చు. డిస్క్రిప్షన్లో మీకు డీటెయిల్స్ కూడా ఉంటాయి కోర్స్ డిస్క్రిప్షన్లో. ఓకేనా, ఇక ఈరోజు ఫస్ట్ టాపిక్ హంగేరీకి సంబంధించి. హంగేరీలో ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం, ముఖ్యంగా ట్రాన్స్జెండర్స్కి అని చెప్పొచ్చు, లేదంటే LGBTQ+కి ఈ వర్గానికి సంబంధించి బహిరంగ ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో వాటిపైన నిషేధాజ్ఞలు. అందుకోసం ప్రత్యేకంగా రాజ్యాంగాన్ని కూడా సవరించే అంశం వార్తల్లోకి వచ్చింది హంగేరీకి సంబంధించి. రీసెంట్గా మనకు హంగేరీ చాలాసార్లు వార్తల్లోకి వచ్చింది. ఇక్కడ ఉదాహరణ తీసుకుంటే 45th చెస్ ఒలింపియాడ్ ఫిడేకి సంబంధించి ఎక్కడ జరిగిందన్నాను? హంగేరీ రాజధాని బుడాపెస్ట్లో జరిగింది లాస్ట్ ఇయర్ 2024 సెప్టెంబర్లో. అందులో పురుషుల విభాగంలో, మహిళల విభాగంలో భారత్ స్వర్ణ పతకాన్ని సాధించింది, పతకాల పట్టికలో టాప్లో ఉంది. ఎట్ ద సేమ్ టైం నిన్నటి క్లాస్లో కూడా మీకు నేను హంగేరీకి సంబంధించి ఒక టాపిక్ చెప్పాను, ఫుట్ మౌత్ డిసీజ్ అని చెప్పేసి. ఇటీవల హంగేరీలో క్యాటిల్ పైన ప్రభావాన్ని చూపిస్తోంది, బార్డర్స్ కూడా మూసేస్తున్నారు, ఐరోపా ఖండంలో ఈ వ్యాధి ప్రబలుతోందని చెప్పేసి హంగేరీ గురించి ఎక్స్క్లూజివ్గా చెప్పాను నిన్నటి వీడియోలో కూడా. ఓకేనా, హంగేరీ అనేది ఐరోపా ఖండం, యూరప్ కాంటినెంట్లోని ఒక దేశం, ఈ ప్రాంతంలో ఉంటుంది. హంగేరీ రాజధాని వచ్చేసేసి బుడాపెస్ట్, గుర్తుపెట్టుకోండి. సో ఏదైనా ఇంటర్నేషనల్ ఇంపార్టెన్స్ ఉన్న టాపిక్ ఉంటే, ఏదైనా దేశానికి సంబంధించి కానీ ప్రాంతానికి సంబంధించి చూస్తే మీకు ఇలా మ్యాప్ పాయింటింగ్ అనేది చెప్తున్నాను. మీరు రెగ్యులర్గా వీడియోస్ చూడండి, మీకు నేను చూపించే మ్యాప్ పాయింటింగ్ ఏదైతే ఉంటుందో 1-2 సార్లు చూడండి. ఇక వరల్డ్లో ఏది ఎక్కడుందో ఈజీగా తెలుస్తుంది. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మీకు మరింత సులభంగా ఉంటుంది. మీకు నేను ఇచ్చే డైలీ CA కోర్సులో ఈ మ్యాప్స్ కూడా ఇస్తున్నాను మీకు. సో టాపిక్ స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో, అదనపు సమాచారం, వీటన్నిటితో పాటు మ్యాప్ కూడా ఇస్తున్నాను. ఓకేనా, చూడండి. ఓకేనా, హంగేరీ ఇక్కడ టాపిక్ ఏంటి? LGBTQ+ వర్గాల ప్రదర్శనలపై నిషేధం, రాజ్యాంగ సవరణకు ఆమోదం. ఏ దేశంలో అంటారు? హంగేరీలో. సింపుల్గా చెప్పాలంటే ట్రాన్స్జెండర్స్ అని గుర్తుంచుకోండి. భారతదేశంలో కూడా ట్రాన్స్జెండర్స్కి సంబంధించి ఒక చట్టం ఉంది, హక్కుల పరిరక్షణ చట్టం, ట్రాన్స్జెండర్ పర్సన్స్ ప్రొటెక్షన్ ఆఫ్ రైట్స్ యాక్ట్ 2019. ఏదైనా ఒక చట్టం గురించి చూస్తున్నప్పుడు కన్సర్న్ ఇయర్ అనేది గుర్తుపెట్టుకోవాలి. మనకు 2019 ఇయర్లో చట్టం వచ్చింది, అది ప్రైవేట్ మెంబర్ బిల్లుగా అప్పుడు వచ్చింది అప్పట్లో. ట్రాన్స్జెండర్ సంబంధించి భారతదేశంలో ఎలాంటి సంక్షేమ పథకాలు కానీ ఏదైనా పాలసీల గురించి కానీ చూస్తున్నామంటే మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఆ విభాగం నుండే వస్తాయి ప్రకటనలు. ఇక ఇప్పుడు ఇంటర్నేషనల్ ఇష్యూగా మనం ట్రాన్స్జెండర్ సంబంధించి లేదా LGBTQ+ వర్గాలకు సంబంధించి నిషేధం అనేది వార్తల్లోకి వచ్చింది. లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్ ప్లస్ అంటే తదితరులు. సో LGBTQ+ అంటే ఏంటంటే ఎలా అంటే లెస్బియన్, గే, బైసెక్సువల్, ట్రాన్స్జెండర్, క్వీర్, గుర్తుంచుకోండి. సో ఈ వర్గాలకి సంబంధించి నిషేధాజ్ఞలు అనేవి హంగేరీ దేశంలో అమల్లోకి రానున్నాయి. ఆ దేశంలోని అత్యున్నత చట్టమైన రాజ్యాంగంలో రాజ్యాంగ సవరణకి ఆమోద ముద్ర కూడా పడింది, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. సో హంగేరీ పార్లమెంట్ ఇటీవల ఈ వర్గాల బహిరంగ ప్రదర్శనలు ఏవైతే ఉంటాయో, బహిరంగ ప్రదర్శనలు ఉండొద్దట వారికి సంబంధించి ఆ బిల్లు ఏదైతే ఉంటుందో దానికి ఆమోద ముద్ర వేసింది పార్లమెంట్లో. ఈ బిల్లు ప్రకారం ప్రభుత్వ అనుమతి లేకుండా ఈ వర్గాల వారు ప్రదర్శనలు నిర్వహిస్తే చట్టరీత్యా నేరంగా పరిగణించబడుతుందంట.
ఆ దేశ పార్లమెంట్లో 140 మంది సభ్యులు అనుకూలంగా అండ్ 21 మంది సభ్యులు వ్యతిరేకంగా ఈ బిల్లుకు ఓటు వేశారట. ఇది మనకు అవసరం లేదు, ఎందుకంటే ఎలా జరిగింది ప్రాసెస్ అని చెప్పేసి ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఈ టాపిక్ ఏదైతే ఉంటుందో రావచ్చు. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా కూడా సమానత్వ హక్కులు అని, హక్కుల పరిరక్షణ అని ఇలాంటివి జరుగుతున్నప్పుడు ఈ వర్గాల వారిపైన నిషేధాజ్ఞలు వేయడం అనేది మరి ఎంత దూరం తీసుకెళ్తుంది, చర్చనీయాంశం అనేది కావడం జరిగింది. సో ఇక్కడ మరి చూడండి, మానవ హక్కుల సంఘాలే కానివ్వండి, LGBTQ+ హక్కుల కార్యకర్తలు ఈ సవరణను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే వీళ్ళ వర్గం పైన నిషేధాజ్ఞలు అంటే వాళ్ళు ఎలా యాక్సెప్ట్ చేస్తారు? మానవ హక్కుల వారు ఏం చేస్తారు? ఉద్యమకారులు హక్కుల పరిరక్షణ కోసం పరితపిస్తూ ఉంటారు. ఏ వర్గానికి సంబంధించిన హక్కుల అమలు జరగనప్పుడు ఉద్యమం అనేది చేస్తూ ఉంటారు. కాబట్టి వీరు కూడా. ఓకేనా? ఇక బుడాపెస్ట్ ప్రైడ్ వేడుకలు, ప్రతి ఏటా హంగేరీ రాజధానిలో నిర్వహించే LGBTQ+ ఉత్సవము ఇకపై ఆగిపోయే ప్రమాదం ఉంది వాళ్ళ దేశంలో. ఓకేనా? ఎస్, హంగేరీ ఐరోపా కాంటినెంట్లో లేదా యూరోప్ మధ్య ప్రాంతంలో ఉండే ఒక దేశం, గుర్తుంచుకోండి. ల్యాండ్ లాక్డ్ కంట్రీ, రాజధాని వచ్చేసి బుడాపెస్ట్. ఓకేనా? EU సభ్య దేశం అయినా కూడా హంగేరీ కొన్ని పరిపాలనా చర్యల వల్ల ప్రజాస్వామ్య విలువలపై విమర్శలు ఎదుర్కొంటూ తరచు వార్తల్లోకి వస్తుంది. ఇది అదనపు సమాచారం. మీకు ఇచ్చే PDFలో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కూడా ఇచ్చేస్తున్నాను. ఇక నెక్స్ట్ వచ్చేసేసి భారత్ ఇటలీ సంబంధాలు. లాస్ట్ 1 or 2 years నుండి రెగ్యులర్గా ఇండియా ఇటలీ రిలేషన్స్ వార్తల్లోకి వస్తున్నాయి. ఇంటర్నేషనల్ రిలేషన్స్లో భాగంగా గతంలో జార్జియో మెలోనీ గారు భారత పర్యటన కానివ్వండి, లాస్ట్ ఇయర్ 2024 లోక్సభ 18th లోక్సభ ఎలక్షన్స్ ముగిసిన తర్వాత కూడా, ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత ఇటలీ పయనం కానివ్వండి, ఇవన్నీ కూడా ఇక్కడ అబ్జర్వ్ చేస్తే జార్జియా మెలోనీ ఇటలీ దేశ చరిత్రలో మొట్టమొదటి మహిళా ప్రధానిగా ఉన్నారు. మరి ఇటలీకి సంబంధించి, ఇండియాకి సంబంధించి వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు అనేవి బలోపేతము. రీసెంట్గా ఇటలీ దేశ ఉప ప్రధాని భారతదేశానికి రావడం జరిగింది. యాంటోనియో తాజా భారత పర్యటనకు వచ్చారు. ఆ పర్యటనలో కొన్ని ఒప్పందాలు కూడా కుదిరినాయి. దేనికి సంబంధించి అంటారు, ఇక్కడ IMEC, దీని గురించి తర్వాత చూద్దాము. స్క్రిప్ట్ చూడండి. భారతదేశం మరియు ఇటలీ మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం మరింత బలోపేతమైందంట. ముఖ్యంగా ట్రేడ్, వాణిజ్యము, డిఫెన్స్, రక్షణ అండ్ స్వచ్ఛ శక్తి అంటే రెన్యూవబుల్ ఎనర్జీ ఆర్ గ్రీన్ ఎనర్జీ మరియు అనుసంధానత వంటి రంగాల్లో సహకారం పెంచాలని నిర్ణయించిన ఇరు దేశాలు కూడా. ఇందులో ఇండియా మిడిల్ ఈస్ట్ యూరోప్ ఎకనామిక్ కారిడార్ IMEC వెరీ 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 ఇంపార్టెంట్, మరియు జాయింట్ స్ట్రాటజిక్ యాక్షన్ ప్లాన్ 2025 to 2029 కీలకంగా ఉన్నాయంట. సో ఇక్కడ ఇండియా ఇటలీ రిలేషన్స్లో మరొకసారి IMEC వార్తల్లోకి వచ్చింది. ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసేసి మరి ఈ దేశాధినేతలు ఎవరైతే ఉంటారో, ముఖ్యంగా దేశాధినేతలు కాదు, ఉప ప్రధాని వచ్చారు కదా, యాంటోనియో తాజా భారత పర్యటన, తనతో సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఇరు దేశాలకు సంబంధించి వేటి విషయంలో ఒప్పందాలు, రక్షణ సహకారం, సాంకేతిక మార్పిడి అండ్ అంతరిక్షం, డిజిటల్ ఇన్నోవేషన్, స్వచ్ఛ శక్తి రంగాల్లో భాగస్వామ్యం అండ్ యూత్ మొబిలిటీ మరియు విద్యావకాశాల విషయంలో, ఇండో పసిఫిక్లో స్వేచ్ఛ, శాంతి, స్థిరత్వం కోసం సహకారం ఇరు దేశాలు కూడా పరస్పరం ఉండాలని చెప్పేసి చేశారు. ఇక్కడ ఇది చూడండి, మనకి టాపిక్ కొత్తదేం కాదు. IMEC అనేది ఇండియా మిడిల్ ఈస్ట్ యూరప్ ఎకనామిక్ కారిడార్ అనేది కొత్త ఏం కాదు. ఎప్పటి నుండి వింటున్నాం మనము? 2023 సంవత్సరం. 2023 సంవత్సరం అనగానే ఏం గుర్తుకు రావాలి? G20 కూటమికి భారత్ అధ్యక్ష బాధ్యతలు నిర్వర్తించింది. G20 శిఖరాగ్ర సదస్సు 2023 సెప్టెంబర్ మాసంలో భారత ఆతిథ్యంలో, భారత ఆధ్వర్యంలో, భారత అధ్యక్షతన జరిగింది. G20 దేశాల్లో ఏవైతే ఉంటారో వారందరూ కూడా భారతదేశానికి ఇచ్చేశారు. ఆ G20 సమావేశంలో, శిఖరాగ్ర సమావేశంలో IMEC పైన ఏ దేశాలు సంతకాలు చేశాయంటే ఇండియా, USA, సౌదీ అరేబియా, UAE, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, యూరోపియన్ యూనియన్. గుర్తుపెట్టుకోండి, IMEC సిగ్నేటరీస్ అంటాము. అంటే ఈ కారిడార్ విషయంలో ఏ దేశాలు సంతకాలు చేసింది అంటే సహకారం అందించడానికి. సింపుల్గా చెప్పాలంటే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ దేశాల పేర్లు ఉంటాయి చూడండి ఇక్కడ. సో ఇండియా నుండి UAE నుండి సౌదీ అరేబియా నుండి ఇక్కడ ఇజ్రాయెల్, ఈ ప్రాంతం నుండి మళ్ళీ గ్రీస్కి చేరడము. ఓకేనా? సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు, IMEC అనేది దేనికి సంబంధించి అంటే ముఖ్యంగా వాణిజ్యంలో భాగంగా సీ రూట్ అండ్ రైల్ రూట్ ద్వారా వస్తు సరఫరా అనేది సులభతరం చేయడం కోసం అని కూడా అర్థం చేసుకోవచ్చు. సో ఇది రీసెంట్గా మరొకసారి వార్తల్లోకి వచ్చింది, ఇండియా ఇటలీ రిలేషన్స్లో భాగంగా. సింపుల్గా. ఓకేనా? సో ఈ దేశాల పేర్లు గుర్తుపెట్టుకోండి IMEC గురించి.
మీకు నేను మన ప్రవీణ్ సార్ క్లాసెస్ యూట్యూబ్ ఛానల్లోనే దీనిపైన ప్రత్యేకంగా కూడా గతంలో డిస్కస్ చేశాను, షార్ట్స్లో కూడా డిస్కస్ చేశాను. ఓకేనా, ఈరోజు వార్తలకు వచ్చిందో మరొకసారి ఈ పాయింటింగ్ అనేది చూపిస్తున్నాను. ఎస్, భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్యం 2023లో అధికారికంగా ప్రకటించబడింది. స్ట్రాటజిక్ రిలేషన్స్లో భాగంగా ఐఎంఈసి అనేది భారతదేశము, మధ్యప్రాచ్యము, యూరప్ దేశాలను అనుసంధానించే ఆర్థిక కారిడార్, ఎకనామిక్ కారిడార్. ఇక్కడ పేర్లను చూడండి, ఇండియా, మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ మార్గం, సీ రూట్, రైల్ రూట్ ఇలా. ఓకేనా, ఈ కారిడార్ 2023 G20 శిఖరాగ్ర సమావేశం న్యూఢిల్లీలో ప్రకటించబడింది. అప్పుడు ప్రకటించబడింది. ఇటలీ భారతదేశానికి యూరోప్లో 4వ అతిపెద్ద వాణిజ్య భాగస్వామి. ఓకేనా, వెరీ 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 ఇంపార్టెంట్. ఇక నెక్స్ట్, ఒక దేశంలో అధ్యక్ష ఎన్నికలు ముగిశాయి. నూతన అధ్యక్షునిగా వార్తల్లోకి వచ్చిన వ్యక్తి గురించే కాకుండా ఒక దేశం వార్తల్లోకి వచ్చింది, ఎన్నికలు జరిగాయి, ఆ దేశంలో ప్రభుత్వ ఏర్పాటు నిర్ణయించినాయి కాబట్టి ఆ దేశం ఎక్కడుందో కూడా చూడాలి. గ్యాబన్ అనే దేశం రీసెంట్గా వార్తల్లోకి వచ్చింది. ఈరోజు వార్తాపత్రికలు చూడొచ్చు మీరు, నిన్ననే ఫలితాలు కూడా వెలువడ్డాయి. సో గ్యాబన్ దేశం ఎక్కడ ఉంటుంది అంటే ఆఫ్రికా ఖండంలోని ఒక దేశం. సో వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతము. ఓకేనా, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే గ్యాబన్లో నూతన అధ్యక్షునిగా సైనిక నేత బ్రైస్ ఒలిగి గారు ఘన విజయం సాధించారు. బ్రైస్ ఒలిగి ఏ దేశానికి సంబంధించి నూతన అధ్యక్షుడిగా అంటారు. 2023లో గబన్లో సైనిక తిరుగుబాటుకు నాయకత్వం వహించిన బ్రైస్ ఒలిగి ఎంగ్యుయేమా, పేరు గుర్తుంచుకోండి, ఆఫ్రికన్ నేమ్స్ అలాగే ఉంటాయి, ఎంగ్యుయేమా ఇలాగా. సో బ్రైస్ ఒలిగి ఎంగ్యుయేమా తాజాగా జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో 90% ఓట్లతో అఖండ విజయం సాధించారంట. మొత్తం 8 మంది అభ్యర్థులు పోటీ పడిన ఈ ఎన్నికల్లో ఆయన ప్రధాన ప్రత్యర్థి అయిన అలియన్ క్లాడ్ బిలీ బై ఎన్జే కేవలం 3% మాత్రమే ఓట్లు సాధించారు. ఇవన్నీ అవసరం లేదు మనకి. ఎవరు? సైనిక నేత విజయం సాధించారు. గ్యాబన్ అధ్యక్ష ఎన్నికలు జరిగేదా, ఎవరు గెలుపొందారు అంటారు? బ్రైస్ ఒలిగి ఎంగ్యుయేమా. ఓకేనా, వెరీ వెరీ ఇంపార్టెంట్, డైరెక్ట్గా గుర్తుపెట్టుకోండి. ఇక గ్యాబన్ దేశం వార్తల్లోకి వచ్చింది, ఇందాక మ్యాప్ చూపించాను కదా మీకు. సో కొత్త అధ్యక్షుడు అండ్ ఎన్నికలు 2025 ఏప్రిల్ నిన్న వచ్చిన ఫలితాలు, ప్రధాన ప్రత్యర్థి అండ్ 2023 అక్కడ తిరుగుబాటు జరిగింది. అప్పుడు తిరుగుబాటు సమయంలో ఇతని ఆధ్వర్యంలోనే తిరుగుబాటు జరిగింది, నాయకుడు సైనిక నేత కూడా చూడడం జరిగింది. ఓకేనా, అండ్ ఎట్ ద సేమ్ టైం ప్రాంతం మధ్య ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది అండ్ వెస్టర్న్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సో మ్యాక్సిమం వెస్టర్న్ సైడ్లో ఉంటుంది. ఓకే, ఆఫ్రికా మధ్య ప్రాంతం అంటే ఈ ప్రాంతం మధ్యలో. ఓకే, వెస్టర్న్ ఆఫ్రికా ప్రాంతంలో ఉంటుంది. ఎస్, అండ్ రాజధాని లిబ్రేవిల్లే అండ్ కరెన్సీ వచ్చేసేసి ఫ్రాంక్. ఓకేనా, భాష ఫ్రెంచ్. సో ఏదన్నా ప్రాంతం వార్తల్లోకి వచ్చిందంటే ఇవన్నీ కూడా చూడాలి. ఓకేనా, ఎస్. ఇక నెక్స్ట్, సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా చాలా ఇన్నోవేషన్స్ గురించి ఇటీవల కాలంలో మనం చూస్తున్నాం. ఇన్నోవేషన్స్, ఆ ఇన్నోవేషన్ ఏంటి, ఏ శాస్త్రవేత్తల ఘనత సాధించారు, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే సరిపోతుంది. దానిలో మొత్తం ప్రొసీజర్ ఏంటి, ప్రిన్సిపల్ ఏంటి, ఇవన్నీ అవసరం లేదు. కాంపిటేటివ్ ఆస్పిరెంట్స్కి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంతైతే ఇంపార్టెంట్ అంతవరకు గుర్తుంచుకుంటే చాలు. అది కూడా గుర్తుపట్టే విధంగా గుర్తుపెట్టుకుంటే చాలు. ఎగ్జామినేషన్లో ఎలాగో ఆప్షన్స్ ఇస్తారు కాబట్టి ఇది ఆన్సర్ అని గుర్తించే పరిస్థితులు ఉంటే చాలు. ఓకేనా, ప్రయోగశాలలో మానవ దంతాభివృద్ధి. మొట్టమొదటిసారి దంతం కామన్గా చాలామందికి దంత సమస్యలు ఉంటాయి, దానికి ఇది పరిష్కారంగా చెప్పవచ్చు. స్టడీ ఆఫ్ టీత్, ఓడోంటాలజీ. ఓకేనా, డెంటాలజీ కాదు, ఓడోంటాలజీ. లండన్లోని కింగ్స్ కాలేజీ మరియు ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు ప్రపంచంలో తొలిసారి ప్రయోగశాలలో మానవ దంతాన్ని అభివృద్ధి చేయడంలో విజయవంతమయ్యారంట. మానవ దంతాన్ని ప్రయోగశాలలు ఎవరు? లండన్లోని కింగ్స్ కాలేజీ మరియు ఇంపీరియల్ కాలేజీ శాస్త్రవేత్తలు, లండన్ శాస్త్రవేత్తలను గుర్తుపెట్టుకోండి. ఓకేనా, ఇది వైద్య రంగంలోని ఒక విప్లవాత్మక నాంది అంట. ఓకేనా, ఎస్. ఈ కొత్త విధానంతో ఇంప్లాంట్లు లేదా ఫిల్లింగ్ల అవసరం లేకుండానే కామన్గా ఎవరికైనా టీత్ ప్రాబ్లం వచ్చిందనుకోండి, ఇంప్లాంట్ లేదంటే ఆర్సిటీ రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేస్తారు, అందులో ఇలా హోలా చేస్తూ. సో ఇటువంటివి ఏవి కాదు, ఇక డైరెక్ట్గా టీతే. ఓకేనా, సహజ దంత నిర్మాణాన్ని పునఃసృష్టించవచ్చు అంట. ఇది కోల్పోయిన దంతాలకు సహజ ఆకారం సేమ్ న్యాచురల్గానే ఉంటుంది, పనితీరును అనుకరించేలా అభివృద్ధి చేయగలదని చెప్తున్నారు. ప్రపంచంలో తొలి మానవ దంతాన్ని ల్యాబ్లో పెంచిన ఘనత ఇప్పుడు బ్రిటన్కి వచ్చింది. సో లండన్ శాస్త్రవేత్తలు సాధించిన అద్భుత ఘనత. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా, ఎస్. సో మీ అందరికీ తెలిసే ఉంటుంది, తెలంగాణకు సంబంధించి యువ శాస్త్రవేత్త, అగ్రికల్చర్ సైంటిస్ట్
లాస్ట్ 2024 ఇయర్ సెప్టెంబర్లో మరణించారు. సో తన తండ్రితో ప్రయాణం చేస్తున్నప్పుడు అనుకోని విపత్కర పరిస్థితిలో మరణించారు. సో ఇక్కడ తన పేరుని ఈరోజు ఒక కొత్త శనగ రకం ఉంటుంది కదా, చిక్పీ అంటాము, శనగ రకానికి పేరుని పెట్టడం జరిగింది పూసా సైంటిస్ట్స్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే కొత్త శనగ రకానికి దివంగత వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని పేరుని పెట్టడం జరిగింది. నూనావత్ అశ్విని ఏ రాష్ట్రానికి సంబంధించి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి యువ శాస్త్రవేత్త. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే భారత వ్యవసాయ పరిశోధన సంస్థ ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తాజాగా అభివృద్ధి చేసిన పూసా శనగ రకం ఏదైతే ఉంటుందో 4037 శనగ 4037 రకానికి తెలంగాణకు చెందిన దివంగత యువ వ్యవసాయ శాస్త్రవేత్త నూనావత్ అశ్విని పేరును పెట్టారు. ఎవరు? ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వారు కొత్త శనగ రకానికి, సో శనగ వంగడం ఉంటుంది కదా, దానికి అశ్విని గారి పేరును పెట్టారు. ఓకేనా. ఈ కొత్త విత్తనాన్ని ఏప్రిల్ 14న న్యూఢిల్లీలో విడుదల చేశారు, అంటే నిన్నటి రోజునే. ఓకేనా. ఇక నూనావత్ అశ్విని గారు ఎవరు? తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి జరగబోయే పోటీ పరీక్షలో తన గురించి అడగవచ్చు. తెలంగాణ ఖమ్మం జిల్లా గంగారం తాండా గ్రామానికి చెందినవారు. సో ఖమ్మం జిల్లా అని గుర్తుపెట్టుకోండి. ఆచార్య జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం నుంచి పీజీ పీహెచ్డీ పూర్తి చేసి బంగారు పథకాలు గోల్డ్ మెడల్ని సాధించారు. ఎడ్యుకేషన్లో టాప్ మెరిట్ స్టూడెంట్. తర్వాత యువ శాస్త్రవేత్తగా కీలకమైన విభాగాల్లో కూడా పనిచేశారు. 2024 సెప్టెంబర్లో మహబూబాద్ జిల్లా ఆకేరు వాగులో వరద ప్రవాహంలో మునిగి తండ్రితో కలిసి దుర్మరణం చెందారు. సో చాలామంది వినే ఉంటారు తన గురించి. ఓకేనా. ఇక పూసా శనగ 4037 ప్రత్యేకంగా ఇది హెక్టార్కు 36.46 క్వింటాల దిగుబడిని ఇస్తుందంట. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో అడగవచ్చు. ఓకేనా. అండ్ ఎస్, భారతదేశం ప్రపంచంలో శనగ ఉత్పత్తిలో మొదటి స్థానంలో ఉంది. ఇండియన్ అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ దేశంలో అగ్రగామి వ్యవసాయ పరిశోధన సంస్థ. పూసా ఇన్స్టిట్యూట్ అంటే న్యూఢిల్లీ వేదికగా పనిచేస్తుంది. ఓకేనా. ఇక నెక్స్ట్ బ్యాట్ ఎకోమాన్. బ్యాట్ అంటే ఏంటి? గబ్బిలం. సో గబ్బిలం విషయానికి వస్తే గబ్బిలాలకు కళ్ళు కనబడవు. సో సౌండ్ ఆధారంగానే అవి పయనిస్తూ ఉంటాయి. సో గబ్బిలాలకు సంబంధించిన మూమెంట్ కానివ్వండి, వాటిపైన ప్రత్యేక పరిశోధనల కోసం ఉద్దేశించబడిన ఒక ఇన్నోవేషన్ ఇటీవల ఏ శాస్త్రవేత్తలు సృష్టించారు, దీని యొక్క ప్రత్యేకత ఏంటో చూస్తే సరిపోతుంది. ఓకేనా. సో బ్యాట్ ఎకోమాన్ పరికరం భారతదేశంలో మొట్టమొదటి ఆటోమేటెడ్ బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్. బ్యాట్ మానిటరింగ్ సిస్టమ్ అంటే గబ్బిలాలను మానిటర్ చేసే, వాటిని అబ్జర్వ్ చేసే ఒక సిస్టంగా చూడవచ్చు. ఏ శాస్త్రవేత్తలు దీన్ని డెవలప్ చేశారని చెప్పొచ్చు అనొచ్చు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ ఇక్కడ బెంగళూరు కేంద్రంగా పనిచేసిన సంస్థ వారు దీన్ని అభివృద్ధి చేశారు. ఓకే. లక్ష్యం ఏంటంటే బ్యాట్లను గమనించేందుకంటే గబ్బిలాలను గుర్తించేందుకు, వాటి శబ్ద తరంగాలను విశ్లేషించి ఏ జాతికి చెందిందో తేల్చేందుకు ఏఐ ఆధారిత, ప్రస్తుతం ప్రపంచాన్ని నడిపిస్తుంది కృత్రిమ కదా, అలా కృత్రిమ మీద ఆధారిత ఆటోమేటెడ్ సిస్టమ్ ఇది. బ్యాట్ ఎకోమాన్ ఫుల్ ఫామ్ ఏంటి? బ్యాట్ ఎకోమాన్ బ్యాట్ ఎకో లొకేషన్ మానిటరింగ్. బ్యాట్ ఎకోమాన్. ఓకేనా. సో భారత శాస్త్రవేత్తలు అభివృద్ధి చేసిన బ్యాట్ ఎకోమాన్ పరికరం దేశంలోనే తొలి ఆటోమేటెడ్, ఏ ఆధారంగా పనిచేస్తుంది కదా, బ్యాట్ లేదా గబ్బిలాల పర్యవేక్షణ వ్యవస్థగా గుర్తింపు పొందింది. ఓకేనా. సో వెరీ ఇంపార్టెంట్. బ్యాట్లు ఎకో లొకేషన్ అనే ప్రక్రియ ద్వారా శబ్ద తరంగాలను వదిలి తిరిగి వచ్చే ప్రతిధ్వనుల ద్వారా అవి పయనిస్తూ ఉంటాయి. సో బ్యాట్ కళ్ళు కనబడవు. మనం ఎప్పుడైనా చెట్టు మీద చూసామనుకోండి, బ్యాట్స్ తలకిందులుగా కనబడుతూ ఉంటాయి. గుడ్లు గుబ్బలు కాదు, తలకిందుల వాళ్ళది బ్యాట్. ఓకేనా. ఎస్. ఇక భారత్లో కొత్తగా కనుగొన్న స్కారాబ్ బీటిల్స్ జాతులు. ఇటీవల కొత్త బీటిల్ జాతులను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా శాస్త్రవేత్తలు ఇలా మనం తరచూ చూస్తూ ఉంటాం కదా, సైంటిఫిక్ నేమ్ ఉంటుంది, శాస్త్రీయ నామం, ఆ పేర్ల ఆధారంగానే చూడాలి. పేరు ఇచ్చేసేసి ఇటీవల వార్తలోకి వచ్చినాయి వీటికి సంబంధించి. సింపుల్గా చెప్పాలంటే బీటిల్సా, స్నేకా, ఫ్రాగా ఇలా అడుగుతారు. ఓకేనా. సో జూలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా భారతదేశంలో జంతువులకి సంబంధించి పరిశోధన చేసే సంస్థ, సర్వే చేసే సంస్థ. మరియు జర్మనీకి చెందిన మ్యూజియం అలబెన్స్ కుందే సంయుక్తంగా చేసిన పరిశోధనలో 6 కొత్త స్కారాబ్ బీటిల్స్ సో పురుగులు ఏవైతే ఉంటాయో ఆ జాతులను భారత్లో గుర్తించారు. ఈ వివరాలు జూ ట్యాక్సా అనే శాస్త్రీయ జర్నల్లో ప్రచురితమైనవి అంట. ఓకేనా. ఇవన్నీ కూడా
సెరిసినే ఉపకుటుంబానికి సంబంధించి సబ్ ఫ్యామిలీ. ఓకేనా, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్, అవి ఎక్కడ కనుగొనబడ్డాయి, వాటి యొక్క ఆనవాళ్ళని ఎక్కడ గుర్తించారు. సో చూడండి సరిపోతుంది. సో మాల్డెరా చాంఫియన్సెస్ మిజోరాంలో గుర్తించిన బీటిల్ వెరైటీ, అండ్ నియోసెర్సియా చురా చాండ్పురెన్సిస్ ఇది వచ్చేసి మణిపూర్లో, అండ్ మాల్డెరా బారాసింగా ఇవి కూడా మనకు ఈశాన్య రాష్ట్రంలో గుర్తించబడింది, అండ్ మాల్డెరా లంప్లియాన్సెస్ అరుణాచల్ ప్రదేశ్లో, అండ్ నెక్స్ట్ సెరికా సబారియన్సెస్ ఇవి వచ్చేసి అరుణాచల్ ప్రదేశ్లో, అండ్ మాల్డెరా ఓనం కేరళకు సంబంధించి. సో కేరళలో ఓనం అనేది ఒక ఫెస్టివల్ కదా, ప్రత్యేక పండుగ కదా, సో ఆ పేర్లతో. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇవన్నీ కూడా ఇటీవల 6 కొత్త బీటిల్, ఏం బీటిల్స్, స్కారాబ్ బీటిల్స్ అనేవి ఇటీవల గుర్తింపు పొందిన కనుగొనబడ్డాయి. వాటి సైంటిఫిక్ నేమ్స్ ఎవరు పరిశోధన చేశారో చూడండి, ఎందుకంటే ఒక్కొక్క ప్రాంతంలో గుర్తింపు పొందాయి కాబట్టి ఆ ఒక్క ప్రాంతం అని చెప్పట్లేదు. సో ఇక్కడ చూడండి ఈ ప్రాంతాల్లో బయటపడ్డాయి ఇవి. ఇక నెక్స్ట్, సో స్కారాబ్ బీటిల్స్ ఏవైతే ఉంటాయో ఇవి సాధారణంగా నేల కీటకాలుగా ఉండి వ్యవసాయము మానవ జీవనానికి ఉపయోగపడే పుష్పరేణు ప్రసరణలో కీలకంగా పనిచేస్తాయి, యూజ్ఫుల్లే. అండ్ నెక్స్ట్, ప్రస్తుతం ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ ఏవైతే ఉంటాయో మానవుడు చేసే పనుల వల్ల చాలా నష్టం జరుగుతోంది. ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీస్ అంటే పర్యావరణ కాలుష్యం కానివ్వండి, క్లైమేట్ చేంజ్ కానివ్వండి, ఇందులో చాలా వరకు ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీసే. అలాంటి ఆంథ్రోపోజెనిక్ యాక్టివిటీ ఏంటంటే సింపుల్గా చెప్పాలంటే మనకు పరిశ్రమలు ఉంటాయి కదా, ఫార్మా ఇండస్ట్రీస్ కానీ బయో ఇండస్ట్రీస్ కానీ ఉంటాయి కదా, ఆ పరిశ్రమలు ఎకనామిక్ ప్రాఫిట్ కోసం పనిచేస్తాయి. వాటి నుండి వచ్చే ఉద్గారాలు ఉంటాయి కదా, ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో, ఎఫ్లుయెంట్స్ ఏవైతే ఉంటాయో, వేస్ట్ డిశ్చార్జ్ ఫ్రమ్ దట్ పర్టికులర్ ఫ్యాక్టరీస్ ఏవైతే ఉంటాయో వాటిని మేనేజ్ చేయాలి, ట్రీట్ చేయాలి. వేస్ట్ ట్రీట్మెంట్ అనేది ఇంపార్టెంట్. కానీ అలా కాకుండా ఏం చేస్తారు, అది ఖర్చుతో కూడుకున్న పని అని చెప్పేసి నేరుగా నదుల్లోకి లేదా లేక్స్లోకి లేదా పాండ్స్లోకి వదిలేసే ఇండస్ట్రీస్ చాలా ఉన్నాయి. మీరు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు, నైట్ పూట వదలడం ఇలాంటివి ఉంటాయి. సో దీనివల్ల మెరైన్ ఎకోసిస్టమ్ కానీ లేదా ఆక్వా ఎనిమల్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ ఇంపాక్ట్ అవుతాయి. దానికి ఉదాహరణనే అట్లాంటిక్ సాల్మన్ కానివ్వండి, లేదా వివిధ ప్రాంతాల్లో, ప్రపంచంలో వివిధ ప్రాంతాల్లో ఇంపాక్ట్ అనేది పడుతుంది. ముఖ్యంగా ఫార్మా ఎఫ్లుయెంట్స్ వల్ల వీటి యొక్క బిహేవియరల్ చేంజెస్ అనేవి కనబడుతున్నాయి అంట. వేగవంతంగా ప్రయాణించడం, మైగ్రేషన్ విషయంలో కానివ్వండి, అవన్నీ కూడా. ఓకేనా. సో ఇటీవల జరిగిన అధ్యయనంలో అట్లాంటిక్ సాల్మన్ చేపలు నదుల్లో ఉన్న ఔషధ కాలుష్యం వల్ల వేగంగా ఈదుతున్నాయని వెల్లడైంది. క్లోబాజామ్ వంటి ఔషధాలు నదుల్లో చేరడం వలన వలస ప్రవర్తన మారిపోతుందంట. ఇది మంచిది అనిపిస్తుంది. సో మైగ్రేషన్ స్పీడ్ అవుతుందంటే మంచిదే కదా, మంచిది అనిపించినా కూడా పర్యావరణ అసంతుల్యం ఇదంతా కూడా సంకేతమని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. సో క్లోబాజామ్ అంటే యాంగ్జైటీ అండ్ సీజర్స్కి ఉపయోగించే మందు, ఫార్మా డ్రగ్స్. ఓకేనా. సో ఔషధాలు ప్రధానంగా మలమూత్రం మరియు డ్రైనేజ్ ద్వారా నదుల్లోకి చేరుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా 900 కంటే ఎక్కువ ఔషధ రసాయనాలు నీటిలో ఉన్నాయంట ప్రపంచవ్యాప్తంగా. సో ప్రభావిత ప్రవర్తనలు ఏంటంటే తినే అలవాట్లు, వలస మార్గాలు, సంభోగం విషయంలో మార్పులు అనేవి వస్తున్నాయి. ఓకేనా. సో క్లోబాజామ్ అనేది దేనికి సంబంధించింది, ఇవన్నీ కూడా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్లో ఇచ్చాను. నెక్స్ట్ వచ్చేసి సరస్ MK2 విమానం. కామన్గా చిన్న చిన్న విమానాలు అని చెప్పొచ్చు. మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే విమాన ప్రయాణం చేస్తూ ఉంటాం, పెద్ద పెద్ద ఇండిగో, సో ఇలాంటివి ఉంటాయి. సో ఇక్కడ ఏంటంటే సరస్ MK2 ఏంటంటే చిన్న సైజ్, అరౌండ్ ఒక 20 మెంబర్స్ కూడా సులభంగా ప్రయాణం చేయడానికి ఉద్దేశించబడిన ఒక చిన్నపాటి విమానము. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ వారు తయారు చేస్తున్నారు. సో అతి త్వరలో దీనికి సంబంధించి ప్రయోగం అన్నీ కూడా పూర్తయిపోయి విపణి లేదా మార్కెట్లో కూడా వచ్చే అవకాశం ఉంది. ఇలాంటి ప్రయోగాల వల్ల ఏమవుతుంది అంటే భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఉడాన్, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటాం. ఉడాన్ ఉద్దేశం ఏంటి, ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ అంటే రీజనల్ కనెక్టివిటీ. భారతదేశంలో ఒక ప్రాంతాన్ని మరొక ప్రాంతంతో విమానాల ద్వారా కలపడము, విమాన సౌకర్యాలు పెంచడము. అందులో భాగంగా ఇలాంటి చిన్న చిన్న ఫ్లైట్స్ అనేవి యూస్ఫుల్గా ఉంటాయి. ఓకేనా. సో సరస్ MK2 విమానం భారతదేశం రూపొందించిన స్వదేశీ ప్రాదేశిక ప్రయాణ వాహనము. సో ఫుల్ ఇండిజినస్గా మన పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేయబడిన విమానము. సో మేక్ ఇన్ ఇండియాలో భాగంగా మనం చాలా ఇన్నోవేషన్స్ కూడా చూస్తున్నాం. విమానం మన భారతదేశంలో తయారైన విమానము సరస్ MK2. ఎవరు తయారు చేశారు, బెంగళూరు కేంద్రంగా పనిచేస్తున్న HAL హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నారు. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే సరస్ MK2 అనేది 19 సీట్లున్న ద్వితీయ ఇంజన్ కలిగిన బహుపరిష్కార పౌర విమానము. సో మనం ప్రయాణించేది పౌర విమానం, సివిల్
అవసరాల కోసం ఉపయోగించే విమానము. ఓకేనా. సో ఇది బెంగళూరులోని సిఎస్ఆర్ కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్. సిఎస్ఆర్ అంటే కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ వారి ఆధ్వర్యంలో నేషనల్ ఏరోస్పేస్ ల్యాబొరేటరీస్ వారు సాంకేతిక పరిజ్ఞానాన్ని తయారు చేస్తారు. దీనికి సంబంధించిన ఫార్ములా కానివ్వండి, ఎలా ఉండాలి టెక్నాలజీ అంతా కూడా దాని ఆధారంగా హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వారు తయారు చేస్తున్నారు. ఈ రెండు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిసెంబర్ 2027, సో నెక్స్ట్ 2 yearsలో దీని యొక్క ట్రయల్ రన్ అనేది కూడా ప్రారంభమవుతుంది అంట. చిన్న నగరాలను టైర్ 2 సిటీస్ ఉంటాయి, వాటిని కలపడానికి ఈ చిన్నపాటి విమానం అనేది యూస్ఫుల్గా ఉంటుంది. ఓకేనా. ఎస్. ఇంకా సిఎస్ఆర్ ఎన్ఏఎల్ ఎప్పుడు ఏర్పాటైంది? 1959లో ఏర్పాటైన సంస్థ. హిందుస్థాన్ ఏరోనాటిక్స్ ఏదైతే బెంగళూరులో ప్రధాన కార్యాలయం కలిగిన ప్రభుత్వ రంగ ఏరోస్పేస్ సంస్థ. ఉడాన్ స్కీమ్ ఉడే దేశ్ కా ఆమ్ నాగరిక్ ఎప్పుడు ప్రారంభమైంది? 2016లో నరేంద్ర మోదీ గారి ప్రభుత్వం ప్రారంభించిన ఒక పథకం. నెక్స్ట్ యునెస్కోకి సంబంధించి ఒక దేశంలో మడగాస్కర్ దేశంలో ఏమంటాము నేచర్ కన్జర్వేషన్ సంబంధించిన ఒక ప్రోగ్రాము. యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ యునెస్కో అంటాము. యునెస్కో ప్రధాన కేంద్రం ఇక్కడ ప్యారిస్. మన సంస్కృతి లేదా మన చరిత్రకి నిలువుటద్దంగా నిదర్శనంగా ఉండే ప్రాంతాలను గుర్తిస్తూ ఉంటుంది. రకరకాల జాబితాల గురించి చూస్తూ ఉంటాం. యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అని, ఎట్ ద సేమ్ టైం ఇంటాంజిబుల్ కల్చరల్ హెరిటేజ్ లిస్ట్ అని, అండ్ ఎట్ ద సేమ్ టైం యునెస్కో క్రియేటివ్ సిటీస్ నెట్వర్క్ లిస్ట్ అని ఇలా చూస్తూ ఉంటాం. దాంతోపాటు యునెస్కో మ్యాన్ అండ్ బయోస్ఫియర్ ప్రోగ్రామ్ అని, ఎన్వైర్న్మెంట్ లేదా పర్యావరణ సంరక్షణ చర్యల్లో భాగంగా కూడా యునెస్కో గురించి చూస్తూ ఉంటాం. సో ఇక్కడ అలాంటిది యునెస్కో బయోకామ్ అనే ఒక కార్యక్రమం వార్తల్లోకి వచ్చింది. సో మడగాస్కర్ ఈ ప్రాంతం ఉంటుంది కదా, మడగాస్కర్. సో మడగాస్కర్లో ఈ అంశము. బయోకామ్ అంటే ఏంటంటే బయోడైవర్సిటీ కన్జర్వేషన్ అండ్ సస్టైనబుల్ న్యాచురల్ రీసోర్స్ మేనేజ్మెంట్ ఫర్ ఇంటిగ్రేటెడ్ కమ్యూనిటీ డెవలప్మెంట్. తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయకండి. ఓకేనా. బయోకామ్. సో బయోకామ్ ప్రాజెక్టు ఏ దేశంలో? మడగాస్కర్ దేశంలో. ఎవరు నిర్వహిస్తున్నారు? యునెస్కో నిర్వహిస్తుంది. గుర్తుపెట్టుకోండి. మడగాస్కర్లోని అమూల్యమైన జీవ వైవిధ్యాన్ని సంరక్షించడం ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశము. దాదాపు లాస్ట్ 2 days నుండి అన్ని వార్తాపత్రికలు కవర్ అయింది ఇది. స్థానిక ప్రజలకు సుస్థిర జీవనోపాధి అవకాశాలను కల్పించడం ఈ ప్రాజెక్ట్ యొక్క మరొక ఉద్దేశము. వాతావరణ మార్పు మరియు అటవీ వనరుల అతి వినియోగానికి గురవుతున్న సముదాయాలను సమర్థవంతంగా అభివృద్ధి చేయడం అనేది మరొక అంశము. యునెస్కో ప్యారిస్ ఫ్రాన్స్ ప్రధాన కేంద్రం పనిచేస్తోంది. 1945 నవంబర్లో ఏర్పాటైన సంస్థ. మడగాస్కర్ రాజధాని వచ్చేసేసి అంహా ననరివో. ఎస్. సో ఇక్కడ ముఖ్యమైన చర్యలు ఏంటంటే స్థానిక యువతకు వృత్తిపరమైన శిక్షణ కల్పించడము, అటవీ వనరులపై ఆధారాన్ని తగ్గించడం అనేది ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశం. ఇక మన సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఉంటాయి కదా, సుస్థిరాభివృద్ధి లక్ష్యాలు. ప్రపంచంలోని ప్రతి దేశం కూడా 2015 నుండి 2030 సంవత్సరం వరకు సాధించాల్సిన లక్ష్యాలు సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ 17 గోల్స్ ఉంటాయి కదా, అందులో SDG 13th గోల్ ఏంటి? వాతావరణ చర్యల విషయంలో. అండ్ 15 భూమిపై జీవితం విషయంలో, లైఫ్ ఆన్ ఎర్త్ అని చెప్పేసేసి. అండ్ SDG 8 గౌరవనీయమైన పని మరియు ఆర్థిక వృద్ధిలో భాగంగా ఈ ప్రాజెక్ట్ని మనం అర్థం చేసుకోవచ్చు. ఆ 17 గోల్స్ కూడా ఇంపార్టెంట్. నెక్స్ట్ గోల్కొండ నీలి వజ్రం తొలిసారి వేలానికి రావడం జరుగుతుందంట. గోల్కొండ సో మన ప్రాంతానికి సంబంధించిన వజ్రం వేలానికి. సో రానున్న నెలలో వేలం వేస్తారంట. ప్రపంచంలో అత్యంత విలువైన నీలి వజ్రాల్లో బ్లూ డైమండ్స్లో ఒకటిగా గుర్తింపు పొందిన గోల్కొండ బ్లూ డైమండ్ తొలిసారిగా వేలం ఆక్షన్కు రానుంది. ఈ వజ్రం మే 14, 2025న జెనీవాలోని క్రిస్టీస్ మెగ్నిఫిషెంట్ జ్యువెల్స్ వేలంలో భాగంగా వేలానికి వేనున్నారంట. వజ్రం బరువు వచ్చేసి 23 to 24 క్యారెట్స్ ఉంటుందంట. అంచనా దాదాపు 300 to 430 crore రూపీస్ ఉంటుందంట. సో జెనీవా క్రిస్టీస్. ఓకేనా. సో పొదిగిన వస్తువు ఏంటంటే బంగారు ఉంగరంలో ఈ డైమండ్ అనేది ఉంది, బ్లూ డైమండ్. ఇక చారిత్రక నేపథ్యం, ఈ బ్లూ డైమండ్ యొక్క చారిత్రక నేపథ్యం ఏంటంటే ఈ వజ్రం తెలంగాణలోని గోల్కొండ గనుల్లో లభించింది. 1920-30sలో ఇండోర్ మహారాజు యశ్వంతరావు హోల్కర్ దీనిని సొంతం చేసుకున్నారంట. 1923లో ఆయన తండ్రి దీన్ని ఓ ఫ్రెంచ్ వ్యాపారి నుండి బ్రేస్లెట్ రూపంలో కొనుగోలు చేశారు. 1947లో ప్రముఖ న్యూయార్క్ జ్యువెలర్ హ్యారీ విన్స్టన్ ఈ వజ్రాన్ని కొన్నారు. అనంతరం బరోడా మహారాజు తదుపరి ప్రైవేట్ కలెక్షనర్ల వద్దకు వెళ్ళింది. ఇదంతా మనకు అవసరం లేదు. సో వేలం వేయబోతున్నారు. ఆ వేలం వేశాక దీని యొక్క ప్రత్యేకత మరొకసారి చూడాలి. గోల్కొండ గనులు ప్రపంచంలో అత్యంత శుద్ధి కలిగిన వజ్రాల నిలయం. ఇక్కడే కోహినూర్, హోప్ డైమండ్ వంటి వజ్రాలు. కోహినూర్ డైమండ్ మనదే. ఓకేనా. ఎస్. నెక్స్ట్ నిన్నటి క్లాస్లో మీకు
రీజనల్ ఇష్యూస్, ఏపీ తెలంగాణ రీజనల్ ఇష్యూస్లో భాగంగా నేను ఫస్ట్ టాపికే తెలంగాణకు సంబంధించి స్టార్ట్ చేశాను. ఏప్రిల్ 14, 2025 నుండి మహనీయుడి జయంతి సందర్భంగా తెలంగాణలో ఎస్సీ వర్గీకరణ అమల్లోకి రావడం, ఆ జీవో రిలీజ్ అయిందని చెప్పాను. దానికి సంబంధించి సంపూర్ణ వివరణ ఇచ్చాను నిన్నటి క్లాస్లో. దాంతోపాటు తెలంగాణలో ధరణి స్థానంలో భూభారతి అమల్లోకి అని చెప్పాను. భూభారతి గతంలో మనం ధరణి పోర్టల్లోనే కదా ఏదైనా అగ్రికల్చర్ ల్యాండ్ కొనుగోలు చేస్తే ధరణి పోర్టల్లోనే మనం రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అంతా అయ్యేది. కానీ అక్కడ చాలా వరకు కూడా ట్రాన్స్పరెన్సీ లేకపోవడము, అక్రమాలు జరుగుతున్నాయి ధరణి పోర్టల్ ద్వారానే భావించి ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేసింది, దాని స్థానంలో భూభారతిని నిన్నటి నుండి అమల్లోకి తీసుకువచ్చారు. ఎక్కడ ఈ భూభారతి ప్రారంభోత్సవం అని చెప్పేసి నిన్నటి మనం ఆల్రెడీ డిస్కస్ చేసాం. మాదాపూర్ హైటెక్ సిటీలో రేవంత్ రెడ్డి గారు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి చేతుల మీదుగా ప్రారంభం. సో ఇప్పుడు భూభారతికి సంబంధించి పైలట్ ప్రాజెక్ట్ని 3 మండలాల్లో అనుకున్నాం, కానీ ఇప్పుడు 4 అంట. సో 4 పేర్లు గుర్తుంచుకోవాలి ఏ మండలాల్లో దీన్ని అమలు చేస్తున్నారు. పైలట్ ప్రాజెక్ట్ అంటే ఏంటంటే అక్కడ ఇది పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చారనుకోండి, పాజిటివ్ రిజల్ట్స్ ఇచ్చిందనుకోండి అంతా కూడా విస్తరిస్తారు ఈ ప్రోగ్రామ్ని. సో ఇక్కడ అసలు భూభారతి యొక్క ఉద్దేశం భూ పరిపాలనలో నూతన అధ్యాయము, ధరణి స్థానంలో సులభమైన భూభారతి పోర్టల్ ఇది. అండ్ భూభారతి ద్వారా తక్షణ రిజిస్ట్రేషన్లు మ్యూటేషన్స్ జరిగిపోతాయి. గ్రామాల్లో రెవెన్యూ సేవల పునరుద్ధరణ, సమస్యల తక్షణ పరిష్కారానికి అప్పీల్ వ్యవస్థ, ప్రత్యేక టోల్ నెంబరు, హెల్ప్ డెస్క్ల ఏర్పాటు అండ్ పారదర్శకంగా నాణ్యమైన భూ సంబంధిత సేవలు నిన్నటి రోజున ప్రారంభమైంది. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఈ పైలట్ మండలాలు భూభారతిలో భాగంగా 3 ఎంపిక చేస్తామని నిన్న చెప్పారు. కానీ నిన్న ప్రోగ్రామ్ లాంచ్ అయిన తర్వాత భూభారతి అమలుకి తీసుకొస్తామని చెప్పేసి అఫీషియల్ ప్రోగ్రామ్ జరిగిన తర్వాత 4 మండలాలు అని చెప్పారు. సో తెలంగాణలో 4 దిక్కులకు కూడా 4 మండలాలను ఎంపిక చేశారు. ఏంటి మద్దూర్, నారాయణపేట జిల్లాలోని మద్దూర్ మండలం ఒకటి, ఖమ్మం జిల్లాలోని నేలకొండపల్లి ఒకటి, ములుగు జిల్లాలోని వెంకటాపూర్ ఒకటి అండ్ కామారెడ్డి జిల్లా లింగంపేట ఒకటి. ఈ 4 కూడా గుర్తుంచుకోండి. తెలంగాణలో నలువైపుల నుండి 4 మండలాలు. సో ఓకేనా? ఎస్. సో భూభారతి చట్టం 2025 ధరణి స్థానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు దీన్ని ప్రారంభించడం జరిగింది. ఇది భూ డిజిటలైజేషన్, రికార్డుల స్థిరీకరణకు కీలకమైన అడుగుగా చెప్పవచ్చు. ఇక క్రీడలకు సంబంధించి ఖేలో ఇండియా యూత్ గేమ్స్కి ఆతిథ్యం ఇవ్వనున్న రాష్ట్రం ఏమన్నాను, బీహార్. బీహార్లో మొట్టమొదటిసారి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ జరగబోతున్నాయి. సో దానికి సంబంధించిన షెడ్యూల్ అనేది ఇప్పటికే రిలీజ్ అయింది. మే 4th to 15th వరకు ఖేలో ఇండియాకి 2025 ఎడిషన్ ఖేలో ఇండియా 2025 యూత్ గేమ్స్కి ఏ రాష్ట్రం ఆతిథ్యం, బీహార్. సో దీనికి సంబంధించి మస్కట్ లోగోని నిన్నటి రోజున ఆవిష్కరించడం జరిగింది. సో మస్కట్ వచ్చేసి గజసింహ ఇదే లోగో, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో కేల్ కే రంగ్ బీహార్ కే సాంగ్. సో బీహార్ ముఖ్యమంత్రి ఎవరున్నారు ప్రస్తుతము, నితీష్ కుమార్ గారు. సో ఎన్డీఏ. మరియు కేంద్ర క్రీడా మంత్రి ఎవరున్నారు, మన్సుఖ్ మాండవీయ గారితో కలిసి ఖేలో ఇండియా యూత్ గేమ్స్ 2025కు సంబంధించిన అధికారిక లోగో, మాస్కట్ మరియు థీమ్ సాంగ్ను పట్నాలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో ప్రారంభించారు. ఎప్పుడు జరిగితే మే 4th to 15th. ఖేలో ఇండియా పైన క్వశ్చన్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదు, గుర్తుపెట్టుకోండి. రీసెంట్గా ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ ముగిసినాయి. జమ్మూ కాశ్మీరు, లడఖ్ ఈ ప్రాంతాల్లో ముగిసినాయి. మస్కట్ గజసింగ్. ఓకేనా? సో ఖేలో ఇండియా యూత్ గేమ్స్ అనేది దేశవ్యాప్తంగా యువ క్రీడాకారుల ప్రతిభను ప్రోత్సహించేందుకు నిర్వహించే బహుళ క్రీడల పోటీ. బీహార్లో నిర్వహించబడే ఎడిషన్. బీహార్లో మొట్టమొదటిసారి ఇప్పుడు మొదటి ఎడిషన్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ ఎప్పుడు 2018లో న్యూఢిల్లీలో జరిగింది. నిర్వహణ సంస్థ యువజన మరియు క్రీడల వ్యవహారాల మంత్రి, మినిస్ట్రీ ఆఫ్ యూత్ అండ్ స్పోర్ట్స్, మన్సుఖ్ మాండవీయ గారు ఉన్నారు. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఈ గేమ్స్ ఖేలో ఇండియా పథకంలో భాగంగా నిర్వహించబడుతున్నాయి. ఖేలో ఇండియా నినాదం ఏంటి? సో ఖేలోగే అండ్ ఖుదోగే బనోగే లా జవాబ్ అనేది నినాదము, స్లోగన్ ఫర్ ఖేలో ఇండియా అంటారు. ఇక నెక్స్ట్ క్రీడలకు సంబంధించి ఒక రికార్డ్ వార్తల్లోకి వచ్చింది. డిస్కస్ త్రో ఉంటుంది కదా మనకు, షార్ట్ పుట్ ఏదైతే ఉంటుందో అలాగే డిస్కస్ త్రో ఉంటుంది, సో దీనిలో ఒక రికార్డు బద్దలు. సో మికోలస్ అలెక్నా డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డుని సృష్టించాడు. పురుషుల అథ్లెటిక్స్ డిస్కస్ త్రో విభాగంలో లిథువేనియాకు చెందిన 22 ఏళ్ల మికోలస్ అలెక్నా కొత్త ప్రపంచ రికార్డుని నెలకొల్పాడు. అమెరికాలో జరిగిన ఒక్లహామా త్రోస్ సిరీస్ వరల్డ్ అథ్లెటిక్స్ కాంటినెంటల్ టూర్ మీట్ ఏదైతే ఉంటుందో అందులో 75.56 మీటర్ల దూరం డిస్కస్ని విసిరి ఘనత సాధించాడంట, గుర్తుపెట్టుకోండి. సో గతంలో తన పేరిటే రికార్డు ఉండే 74.35 మీటర్స్, ఇప్పుడు దాన్ని కూడా అధిగమించి మరొకసారి సో స్వర్ణ పథకాన్ని సాధించాడు డిస్కస్ త్రోలో. సో ఇది మీరు చూడొచ్చు, రీజనల్ న్యూస్ పేపర్స్లో కూడా కవర్ అయిపోయింది. అండ్ ఇంకొకటి ఏంటంటే కరెంట్ అఫైర్స్ని
మ్యాక్సిమం ఏ రోజు వార్తల్లోకి వచ్చిన టాపిక్స్ని ఆ రోజునే నేను కవర్ చేస్తున్నాను. ఇంకొకటి ఏంటంటే ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, గవర్నమెంట్ సంబంధించి అఫీషియల్ పాలసీస్ కానీ, స్కీమ్స్ కానీ, ఇనిషియేటివ్స్ కానీ అన్నీ కూడా ఉంటాయి. ఎవ్రీడే మీకు మనం చెప్పే టాపిక్స్లో పిఐబి టాపిక్స్ కూడా ఇస్తున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఏదైతే మీకు బోర్డు పైన ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. కొన్ని టాపిక్స్కి జనరల్ స్టడీస్కి సంబంధించిన పాయింట్స్ ఇంపార్టెంట్, కొన్ని టాపిక్స్కి జీకే పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో అవన్నీ కూడా మీకు ఇక్కడ చెప్తున్నాను. అండ్ దానికి సంబంధించిన స్క్రిప్ట్ ఏదైతే ఉంటుందో వీడియో చూశాక జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ నేను ఇచ్చే పీడిఎఫ్ జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో పీడిఎఫ్ కోర్స్ ఉంది కదా, ఆ పీడిఎఫ్లో ఏవైతే ఉంటాయో నేను అప్లోడ్ చేసినట్టుగా చదవండి. తర్వాత టెస్ట్ సిరీస్లో టెస్ట్ రాయండి. ఎనఫ్. ఓకేనా? ఎస్. నెక్స్ట్ ఫార్ములా 1 అంటాం, స్పీడ్ కార్ రేసింగ్ అంటాం కదా. సో నిన్నటి రోజున బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఆస్కార్ పియాస్ట్రీ, బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా. గతంలో మనము రీసెంట్గా చైనా గ్రాండ్ ప్రీ అని ఇలాంటివి చూస్తున్నాం కదా. ఇక్కడ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఆస్కార్ పియాస్ట్రీ. సో ఆస్కార్ పియాస్ట్రీ మెక్లారెన్ డ్రైవర్ 2025 బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా నిలిచాడు. ఇది ఆయనకి సీజన్లో 2వ విజయము అంట, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఆస్కార్ పియాస్ట్రీ డైరెక్ట్ గుర్తుపెట్టుకోండి, సింగిల్ లైన్లో. ఎనఫ్. నెక్స్ట్ వార్తలో నిలిచిన పురస్కారాలపైన కూడా మనం ఫోకస్ చేయాలి. సో తమిళనాడుకు సంబంధించి ఒక ప్రతిష్టాత్మక పురస్కారం తమిళ రచయిత్రికి రావడం జరిగింది. సో తన పేరు పి శివకామి, వెర్చువల్ దళిత సాహిత్య పురస్కార గ్రహీతగా వార్తల్లోకి వచ్చారు. వెర్చువల్ దళిత సాహిత్య పురస్కారం. ఈ పురస్కారంలో భాగంగా ₹1,00,000 నగదు పురస్కారం కూడా ఉంటుంది. సో ఈ సంవత్సరం పురస్కార గ్రహీత ఎవరు? పి శివకామి, తమిళనాడు సంబంధించి తమిళ రచయిత్రి. ఓకేనా? సో ఏప్రిల్ 13, 2025 ప్రముఖ రచయిత అండ్ మాజీ ఐఏఎస్ అధికారిని, సామాజిక కార్యకర్త పి శివకామి చెన్నైలో నీలం కల్చరల్ సెంటర్, ఈ పురస్కారాన్ని ఎవరు ప్రదానం చేస్తారంటే నీలం కల్చరల్ సెంటర్. ఈ సంస్థని రంజిత్ గారు స్థాపించారు. దళితుల హక్కుల కోసం పోరాడిన ఒక ఉద్యమకారుడు. సో తను స్థాపించిన ఈ సంస్థ ఏదైతుందో ఈ సంస్థే ప్రతి ఏటా కూడా వెర్చువల్ దళిత సాహిత్య పురస్కారాన్ని ఇస్తుంది. సో దళిత సాహిత్యంలో గుర్తింపు పొందిన వ్యక్తులకు. ఓకేనా? ఈ సంవత్సరం ఎవరు? సో పి శివకామి. ఓకేనా? సో తను చేసిన రచనలు ఏంటి అని చెప్పేసి. ఎస్. మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 విజేతగా అనురాధ గార్గ్ గారు నిలిచారు. ఓకేనా? మిస్సెస్, సో వివాహితులు. మిస్సెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 విజేతగా అనురాధ గార్గ్. ఈ పురస్కారం లేదా ఈ విజేతగా మొట్టమొదటి భారతీయులు అని చెప్పొచ్చు. గురుగ్రామ్కి చెందిన, గురుగ్రామ్ అంటే హర్యానా, గురుగ్రామ్కి చెందిన అనురాధ గార్గ్ ప్రతిష్టాత్మక మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 టైటిల్ని గెలుచుకొని ఈ గౌరవాన్ని పొందిన తొలి భారతీయురాలిగా చరిత్రలో నిలిచారు. అంతకుముందు ఎవరు రాలే? మొట్టమొదటి వ్యక్తిగా మిసెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ గెలిచిన మొట్టమొదటి భారతీయురాలు ఎవరు అంటారు? హర్యానా గురుగ్రామ్కి చెందిన అనురాధ గార్గ్. సో పోటీ పేరు ఎక్కడ జరిగిందంటే చైనాలోని షెంజన్ వేదికగా జరిగింది. సో ఏప్రిల్ 4 నుండి 13 వరకు ముగిశాయి. పాల్గొన్నవారు దాదాపు 80కి పైగా దేశాల ప్రతినిధులు పాల్గొన్నారు. ఓకేనా? సో గృహిణుల కోసం నిర్వహించే ప్రపంచ స్థాయి ఈ పోటీలో మహిళ మన భారతదేశానికి సంబంధించి అనురాధ గార్గ్ గారు గుర్తింపు పొందారు, విజేతగా నిలిచారు. నెక్స్ట్ మలేషియా మాజీ ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావి మృతి చెందుతూ వార్తల్లోకి వచ్చారు. సో మలేషియా ఈ ప్రాంతంలో ఉంటుంది, మలేషియా రాజధాని కౌలాలంపూర్. సో మలేషియా మాజీ ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావి మృతి చెందుతూ వార్తల్లోకి వచ్చారు. ఏ దేశాధినేత మాజీ? సో మలేషియా మాజీ ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావి వృద్ధాప్య సమస్యలు, అనారోగ్య సమస్యల కారణంగా నిన్న ఏప్రిల్ 14న కన్నుమూశారు, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఎస్. ఇక్కడ స్టాటిక్ పాయింట్స్ ఇచ్చాను. మలేషియా దేశ రాజధాని వచ్చేసి కౌలాలంపూర్. సో తను ఎప్పటి వరకు ప్రధాని అంటే 2003 నుండి 2009 వరకు. ఓకేనా? నెక్స్ట్ నోబెల్ పురస్కార గ్రహీతగా గుర్తింపు పొందిన వ్యక్తి మ్యారియో వర్గాస్ లోసా ఇటీవల కన్నుమూస్తూ వార్తల్లోకి వచ్చారు వృద్ధాప్య అనారోగ్య సమస్యల కారణంగా. నోబెల్ పురస్కార గ్రహీత మ్యారియో వర్గాస్ లోసా ఏప్రిల్ 14, 2025 నిన్నటి రోజున మరణించారు. ఒక రచయిత, గుర్తుపెట్టుకోండి. నోబెల్ ఇన్ పీస్ పురస్కార గ్రహీత. ఓకేనా? 2010 సంవత్సరంలో నోబెల్ ఇన్ లిటరేచర్, సో సాహిత్యంలో పురస్కార గ్రహీతగా 2010 సంవత్సరంలో తనని మనం చూడవచ్చు. నోబెల్ పురస్కార గ్రహీతలు మరణిస్తూ వార్తలోకి వచ్చినా కూడా ఇంపార్టెంటే. ఓకేనా? సో వెరీ వెరీ ఇంపార్టెంట్. పెరూకు చెందిన ప్రసిద్ధ నవలాకారుడు, వ్యాసకర్త, జర్నలిస్ట్. తన పేరేంటి? మ్యారియో వర్గాస్ లోసా. సో 2010లో నోబెల్ ఇన్ లిటరేచర్ పురస్కార గ్రహీత. ఓకేనా?
ప్రముఖ నవలలు తను రాసిన ఇవన్నీ ఎగ్జామ్లో అడిగారు. డైరెక్ట్గా పాయింట్ గుర్తుపెట్టుకోండి. బట్ ఎందుకైనా మంచి అని చెప్పేసి మీకు ఇన్ఫర్మేషన్ అంతా కూడా తను ఈ నవల రాసినందుకే ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందాడు, అందుకే నోబెల్ కూడా వచ్చింది. ఎస్, ఈరోజు ప్రశ్న, బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, ప్రస్తుతం 2025 బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం ఏది? మీకు ఎంతవరకు తెలిస్తే అంతవరకు సమాధానం ఇవ్వండి కామెంట్ బాక్స్లో, కామెంట్ రూపంలో. తప్పైనా పర్లేదు, మీకు నెక్స్ట్ డే నేను మళ్ళీ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కాబట్టి క్లారిటీ వస్తుంది. ఎగ్జామినేషన్ హాల్లో ఇదే టాపిక్ నుండి లేదా ఇదే ప్రశ్న కనబడితే సులభంగా ఫుల్ క్లారిటీతో కాన్ఫిడెన్స్తో సమాధానాన్ని గుర్తించగలుగుతారు. ఓకేనా? ఎస్. సో ఈరోజు టాపిక్స్ని క్విక్ రివిజన్ చేస్తే, సో కోర్సెస్ ఆఫర్స్ అనేవి ఈ రోజు నుండి అందుబాటులోకి తెచ్చాను. సో ప్రతి ఒక్కరు కూడా యూటిలైజ్ చేసుకోండి కోర్సెస్. అండ్ హంగేరీలో LGBTQ+ వర్గాల ప్రదర్శనలపై నిషేధం అనే అంశము. అండ్ భారత్ ఇటలీ వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందాలు. నెక్స్ట్, గాబన్ అధ్యక్ష ఎన్నికల్లో సైనిక నేత బ్రైస్ ఒలిగి గారు ఘన విజయం సాధించారు. అండ్ ప్రయోగశాలలో మానవ దంత అభివృద్ధి అని చెప్పేసి. అండ్ తెలంగాణకు సంబంధించి యువ శాస్త్రవేత్త దివంగత నూనవత్ అశ్విని పేరుని ఒక కొత్త శనగ రకానికి పెట్టడం జరిగింది. అండ్ బ్యాట్ ఎకోమాన్ గబ్బిలాలపై పరిశోధనల కోసం ఉద్దేశించబడింది. ఎవరు తయారు చేశారు? ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ హ్యూమన్ సెటిల్మెంట్స్ వారు బెంగళూరు శాస్త్రవేత్తలు. అండ్ రీసెంట్గా భారత్లో కొత్తగా కనుగొన్న స్కారబ్ బీటిల్స్. నెక్స్ట్, అట్లాంటిక్ సాల్మన్ ప్రవర్తనపై ఔషధ కాలుష్యాల ప్రభావం ఎలా ఉంది అని చెప్పేసి. అండ్ సరస్ MK2 చిన్నపాటి విమానాలు పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారవుతున్న విమానాలు. అండ్ యునెస్కో బయోకామ్ కార్యక్రమం మడగాస్కర్కి సంబంధించి. అండ్ గోల్కొండ నీలి వజ్రం తొలిసారి వేలానికి రాబోతోంది నెక్స్ట్ మంత్లో. అండ్ భూభారతి ప్రారంభోత్సవం నిన్నటి రోజు మనం డిస్కస్ చేసాం ఆల్రెడీ. అండ్ ఈరోజు ఆ 4 మండలాల పేర్లను అఫీషియల్గా చూడడం జరిగింది. అండ్ ఖేలో ఇండియా యూత్ గేమ్స్ బీహార్ ఆతిథ్యంలో జరగబోతున్నాయి. మస్కట్ లోగో ఏంటి? అండ్ మికోలస్ అలెక్నా డిస్కస్ త్రోలో ప్రపంచ రికార్డు, తన రికార్డును తనే బ్రేక్ చేశాడు. అండ్ బహ్రెయిన్ గ్రాండ్ ప్రీ విజేతగా ఆస్కార్ పియాస్త్రి. అండ్ పి శివకామి గారికి 2025 వర్చువల్ దళిత సాహిత్య పురస్కారము, తమిళనాడుకు సంబంధించి నీలం కల్చరల్ సెంటర్ ఇచ్చే ప్రతిష్టాత్మక పురస్కారము. అండ్ మిస్సెస్ గ్లోబ్ ఇంటర్నేషనల్ 2025 విజేతగా గురుగ్రామ్ ప్రాంతానికి చెందిన అనురాధ గార్గ్ ఈ కీర్తి గడించిన మొట్టమొదటి భారతీయురాలు. అండ్ మలేషియా మాజీ ప్రధాని అబ్దుల్లా అహ్మద్ బదావి వృద్ధాప్య సమస్యల కారణంగా కన్నుమూత. అండ్ నోబెల్ ఇన్ లిటరేచర్ నోబెల్ పురస్కార గ్రహీత పెరు దేశానికి సంబంధించిన ప్రముఖ రచయిత మరణించుతూ వార్తల్లోకి వచ్చారు, మ్యారియో వర్గస్. అండ్ ఈరోజు ప్రశ్న, బ్రిక్స్ 16వ శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది, థీమ్ ఏంటి, ప్రస్తుతం బ్రిక్స్ అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తిస్తున్న దేశం ఏంటి? ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి. వేలాది మంది అభ్యర్థులు చూస్తున్నప్పుడు లైక్ చేయండి. మీరు నాకు ఇచ్చే ఎంకరేజ్మెంట్, సపోర్ట్. ఏమైనా మిస్లేనియస్ టాపిక్స్ ఉంటే రేపటి క్లాస్లో మళ్ళీ డిస్కస్ చేద్దాము, లింక్ చేస్తూ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.